అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 16వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగున ధనాదాయం బాగుంటుంది. చేపట్టినటువంటి పనిలో విజయం వరిస్తుంది. పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందున నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగున మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. అదేవిధంగా కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై మీదే పై చేయిగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడిన చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. వ్యాపార రంగాలలో ఆశించినటువంటి నిర్ణయాలు వెలువడిన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ బలం కాపాడుతుంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం కలదు. ఐశ్వర్యం వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. గృహ నిర్మాణ ఆలోచనలో ముందడుగు పడుతుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు.